ఏపీ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కు భూమి పూజ జరిగింది. 5,400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని తెలిపారు. ఇక వైసీపీ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు మినిస్టర్స్. జగన్ రెడ్డి అధికార దాహానికి ఎస్సీ ఎస్టీ బీసీలు బలి అవుతున్నారని చెప్పారు. ఎవరినైనా చంపు దోచుకో దాచుకో అనేదే వైసీపీ సిద్ధాంతమని మండిపడ్డారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని చెప్పారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా అదరగొడుతోందని, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు సీఎం. ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్ కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే వైసీపీ నాయకులు రప్ప అంటూ హత్యలకు, దౌర్జన్యాలకు పాల్పడడం క్షమించరాని నేరమన్నారు మంత్రి సవిత. జగన్ రెడ్డి అధికార దాహానికి ఎస్సీ ఎస్టీ బీసీలు బలైపోతున్నారన్నారు. టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు, వాళ్ళకి చంపడం అలవాటు. చంపటము, రౌడీల్ని, మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. ఈ రోజు అనంతబాబు గారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా బేరానికి వచ్చాడో మనం అందరం చూసాం. మీరు ఈ గతంలో ఏదన్నా జరిగిండొచ్చు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉంది. ఏ మాత్రము వదిలే ప్రసక్తే లేదు. ఎవరినైనా చంపు దోచుకో దాచుకో అనేదే వైసీపీ సిద్ధాంతమన్నారు మంత్రి సంధ్యారాణి. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని విమర్శించారు. ఎవరినైనా చంపు, ఎవరినైనా దోచుకో, అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే, ఒక మనిషిని చంపి గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈ రోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? మాజీ సీఎం జగన్ అంశంలో ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్చకులు అనుమతి లేకుండా పులివెందులకు వెళ్లి జగన్ కు వేదాశీర్వచనంతో పాటు శేషవస్త్రం, రాములోరి మాల, ముత్యాల తలంబ్రాలు అందజేయడంపై నోటీసులు జారీ చేసింది టీటీడీ. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది టీటీడీ. రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతాయని, వేడిగాలులు వీస్తాయని చెప్పారు అధికారులు. రేపు 62 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. ఎండలో బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.